హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్‌కి మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం అసలిప్పుడు మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా సిమిలర్ కేటగిరీలో రీడింగ్స్ అయితే చేశాను. బట్ నా దగ్గరికేంటంటే రీసెంట్ టైమ్స్‌లో ప్రైవేట్ రీడింగ్ కోసం కాంటాక్ట్ చేసేవాళ్ళు, అంటే నేను వాళ్ళని అడిగినప్పుడు మీ ప్రాబ్లమ్ ఏంటి? మీరు అంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అని, అంటే అలాంటి క్వెషన్స్ రైజ్ చేసినప్పుడు వాళ్ళు అంటే నాకు క్లారిటీ లేకుండా ఆన్సర్స్ చెప్పారండి. అదేంటంటే అసలేం అడగాలో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో మాకు కూడా తెలీదండి. మా లైఫ్ అసలు ఎటు వెళ్తుందో కూడా మాకేం అర్థం అవ్వట్లేదు. అసలు ఎలాంటి ప్రిడిక్షన్ అనేది మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో కూడా మాకు క్లారిటీ లేదు అని చెప్పారు. లైఫ్‌లో హోప్ లేదు. లైఫ్‌లోని అంటే ఏం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ లేదు అనే సమాధానాలైతే చెప్పారండి. నాకేమనిపించిందంటే, మీలో చాలా మంది ఇదే సిట్యుయేషన్‌లో ఉంటారండి. పర్టిక్యులర్‌గా నేనేంటంటే, ఇలాంటి ఒక రీడింగ్ చేయడానికి రీజన్ ఒకటే. మీ లైఫ్ అసలు ఎటు వెళ్తుంది? మీ లైఫ్‌లో మీరు అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? అసలు నెక్స్ట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇవేమి కూడా తెలియకుండా కన్‌ఫ్యూషన్‌లో ఉన్నవాళ్ళు చాలా మందున్నారండి. మీలాంటి వాళ్ళకేంటంటే ఈ రీడింగ్ యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది. అదేంటంటే ఏదో నార్మల్‌గా చేసేదానికంటే కూడా డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్‌గా చేస్తే కొంత క్లారిటీ వస్తుందని కూడా అనిపించింది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే రీడింగ్ చూడొచ్చండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్పాను. అదేంటంటే కంటెంట్ ప్రకారం రీడింగ్ చూడండి. మీలో చాలా మందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే, కంటెంట్ అంటే పర్టిక్యులర్‌గా క్వెషన్ ఏదైతే ఆ క్వెషన్ ప్రకారం రీడింగ్ చూడరండి. వేరేవి కంపేర్ చేసుకుంటూ చూస్తారు. ఇప్పుడు ఈ రీడింగ్ ఏంటంటే మీకోసం. మీ పర్సన్ కోసం మీరు ఈ రీడింగ్ చూసారనుకోండి, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు రీడింగ్ చూసారనుకోండి, ఆ రీడింగ్ అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే క్వెషన్ ప్రకారమే ఏదైనా చూడాలండి. టారో కార్డ్స్ ఏంటంటే అలానే డ్రా చేస్తాం కాబట్టి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు అంటే మీ లైఫ్ అసలు ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయండి. అంటే ఎక్కువ సిట్యుయేషన్స్ అని చెప్పను కానీ, అంటే ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. కొన్ని ఉన్నాయి. ఈ సిట్యుయేషన్‌లోనే ఏమవుతుందంటే, మీరేం చేయలేకపోతున్నారండి. లిటరల్‌గా మీకు పవర్ లేనట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. మీకేంటంటే ఏదో చెయ్యాలనుంది. ఈ సిట్యుయేషన్ ఏంటంటే, మీరు ఫస్ట్ నుంచి కూడా ఎలా అయితే హ్యాండిల్ చేయాలనుకున్నారో, అలానే హ్యాండిల్ చేయాలని మీకుంది. కాకపోతే ఈ సిట్యుయేషన్ మీ చేతుల్లో లేనట్టుగా మీకనిపిస్తుంది. అంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సినవి మీరు చేసేసారు. అట్‌లీస్ట్ మీరేంటంటే ఇంకా ఈ సిట్యుయేషన్‌లోని మీ ఎండ్ నుంచి కాంట్రిబ్యూట్ చేసేది ఏం లేదు అనైనా సరే అర్థం చేసుకున్నారు. ఇంక మీరేంటంటే
మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అని రియలైజ్ అయ్యారో ఏంటో, సో మీరేంటంటే పవర్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో ఇదే నడుస్తుందండి. అందుకే మీకేంటంటే మీ లైఫ్ ఎటు వెళ్తుంది, ఏమవుతుంది అనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషనే అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ సిట్యుయేషన్స్ అయినా కూడా ఇలాంటివి ఉండొచ్చు. కాకపోతే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని ఇది వర్కౌట్ చేయాలి ఆర్ మీరు అనుకున్నట్టుగా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుని ప్రయత్నాలైతే చేశారు. మీ వైపు నుంచి మీరు చేయాల్సిందంతా కూడా చేసేశారు. ఇంకా అక్కడితోనే ఏంటంటే, మీరు చేసేదేం లేక మిమ్మల్నే మీరు పుష్ చేసుకోవడం ఆర్ సిట్యుయేషన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తూ మూవ్ అవ్వడం చేస్తున్నారు. దానివల్లే మీకేంటంటే హ్యాపీనెస్ లేదండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. బట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలనే కొంచెం డీప్‌గా చెప్తున్నాను. సో, ఇప్పుడు మీకేంటంటే ముందుకు వెళ్తున్నప్పటికి కూడా సాటిస్ఫాక్షన్ లేదండి. జస్ట్ ఏదో రియాలిటీలో సిట్యుయేషన్ ఇలా ఉంది కాబట్టి ప్రాక్టికల్‌గా మనం థింక్ చేయాలి. సో, ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు మన వైపు నుంచి మనం చేయాల్సింది ఇదే. ఆర్ ఇలానే మాట్లాడాలి. ఇలానే సిట్యుయేషన్‌ని మూవ్ చేయాలి అనుకోని మీరేంటంటే అదే చేస్తున్నారండి. యాక్చువల్‌గా కొన్ని సార్లు మీకు ఇది ఫెయిర్‌గా అనిపించట్లేదు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడు ఏంటంటే మీకు ఎక్కడో కానీ థింగ్స్ అనేవి రాంగ్ వేలో అవుతున్నాయి. లేకపోతే మీరు అట్‌లీస్ట్ ఇది డిజర్వ్ చేయరు. మీకే ఎందుకిలా అవ్వాలి అని చెప్పి పెయిన్‌ఫుల్‌గా అనిపించడం కానీ సఫర్ అవుతున్నారండి. హ్యాపీగా అయితే మూవ్ అవ్వట్లేదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఇలా సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తూ మూవ్ అవ్వడం వల్ల, మీ లైఫ్‌లో అదర్ పాజిటివ్ థింగ్స్‌ని మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారండి. ఈవెన్ ఇది ఒక సిట్యుయేషన్ అవ్వచ్చు. ఈ సిట్యుయేషన్‌లో మేబీ మీరు అనుకున్నది అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోయినా, స్టిల్ ఈ సిట్యుయేషన్‌లో మీరు చేస్తున్న పనులు కానీ, అంటే మీరు తీసుకునే ఈ డెసిషన్ కానీ మీకు మంచే చేస్తుందండి. అది మీకిప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకంటే, మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్ అనేది చూడాలి అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి, డెఫినెట్‌గా ఇది మీకు డిసప్పాయింటింగ్‌గానే ఉంటుంది. రోజు రోజుకి కూడా కష్టంగా కూడా అనిపిస్తుంటది. డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఎవరైనా సరే మర్చిపోతారు. థింగ్స్ ఏంటంటే ఈజీ అవుతాయి. బట్ మీకేంటంటే థింగ్స్ ఈజీ అవ్వట్లేదండి. మీకేంటంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే, మీరు ఈ సిట్యుయేషన్‌లో ఒక ఔట్‌కమ్ కోరుకున్నారు. అది అవ్వట్లేదు కాబట్టి స్టిల్ మీ లైఫ్‌లో మీకు అదర్ థింగ్స్ దొరుకుతున్నా, అదర్ థింగ్స్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నా, ఈ ఒక్కటి అవ్వలేదు అనేది మాత్రం మీకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇది కూడా వర్కౌట్ అయ్యుంటే బావుండేదేమో అనుకోని రోజైతే లేదు. బట్ మీరేమి చేయలేకపోతున్నారండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ థాట్స్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. మీ లైఫ్ ఎటు వెళ్తుందో అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఈవెన్ మీ లైఫ్‌లో క్లియర్ కట్‌గా అన్నీ ఉన్నా ఈ ఒక్క సిట్యుయేషన్ పర్టిక్యులర్‌గా ఇది ఒక సిట్యుయేషనే అవ్వడానికి ఛాన్స్ ఉందండి. మల్టిపుల్ సిట్యుయేషన్స్ కంటే కూడా. సో, ఈ సిట్యుయేషన్ ఏంటంటే, మీరు కోరుకున్న గుర్తింపు తీసుకురావడం కానీ, ఆర్ మీరు డిజర్వ్ చేసేది మీకు ఇవ్వకపోవడం కానీ, మీకు హర్టింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే, మీ మెంటాలిటీ ఎలాంటిదంటే, ఏదైనా సరే క్లియర్ కట్‌గా థింక్ చేసి, అంటే స్టెబుల్‌గా డెసిషన్ తీసుకోవడం కానీ, వ్యక్తుల్ని స్టడీ చేయడం కానీ, చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారండి. అంత కేర్‌లెస్‌గా ఉండడం, లేకపోతే బాగా ఎమోషనల్ అయిపోవడం అది మీరు కాదు. మీరేంటంటే ఏదైనా క్లియర్‌గా థింక్ చేస్తారు. మీ వైపు నుంచి కరెక్ట్‌గా చేశారా లేదా చూసుకుంటారు. చాలా వరకు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. సో, ఇలా మీరు ఉన్నప్పటికీ కూడా ఈ సిట్యుయేషన్ ఇలా అవ్వడం అనేది మీకేంటంటే ఏం అర్థం అవ్వట్లేదండి. అసలు ఈ సిట్యుయేషన్‌లో మీరు ప్రెజెంట్ అయితే చేంజెస్ కూడా చూడలేకపోతున్నారు. మీకెలాంటి మూవ్‌మెంట్ కూడా కనిపించట్లేదు. దానివల్ల కూడా మీరేంటంటే కొంత డిస్టర్బ్ అవుతున్నారు. ఇక్కడ ఎవరు చెప్పిన మాట వినాలని కూడా మీరు అనుకోవట్లేదు. ఆర్ వ్యక్తులను కూడా మీరేంటంటే ట్రస్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు మీ 100% ఇచ్చిన దగ్గర ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో మిమ్మల్ని మీరే పుష్ చేసుకునే పరిస్థితొచ్చిందో ఆర్ మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేసే పరిస్థితొచ్చిందో మీరేంటంటే సిట్యుయేషన్‌లో హోప్‌ఫుల్‌గా ఎలాగా ఫీల్ అవ్వట్లేదు. బట్ ఇదేంటంటే మీ లైఫ్‌లో అదర్ థింగ్స్‌ని కూడా మీరు ఎంజాయ్ చేయకుండా చేస్తుందండి. మీ లైఫ్‌లో క్లియర్‌గా మీరేంటంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. చాలా దూరం వెళ్లారండి. అసలు యాక్చువల్‌గా మీరు ఈ సిట్యుయేషన్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో మీరొక ఫేజ్‌లో ఉన్నారు. బట్ ఇప్పుడు మీ లైఫ్‌లో మీరొక డిఫరెంట్ ఫేజ్‌లో ఉన్నారండి. నిజానికి మీ లైఫ్‌లో మీరన్నీ సాధించుకునే పరిస్థితికి వచ్చేసారు. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీకు ఇప్పుడు ఏది తక్కువ లేదండి. ఆల్‌మోస్ట్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ ఒక్క సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని వెనక్కి డ్రాగ్ చేస్తుందన్నమాట. ఏమీ లేదు. ఇది లాస్ అయిపోయారు అనే ఫీలింగ్ మీకిస్తుంది. సో మీరేంటంటే సఫర్ అవుతున్నారు. వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే ఎమోషనల్‌గా కొంత సఫర్ అవ్వడం, స్ట్రగుల్ తీసుకోవడం, లేకపోతే మీ థాట్స్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం, లేకపోతే మీ మైండ్‌లో కొన్ని మీరు ఇమాజిన్ చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయండి. సో, సిట్యుయేషన్స్ ఏంటంటే ఇలానే ఉంటాయేమో మీ లైఫ్‌లోని ఇలానే మీరేంటంటే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారేమో అనుకుని ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీ థాట్స్‌ని కానీ మీరు కంట్రోల్ చేసుకుంటే
మీరిది కాదు. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇక్కడ లేరు. మీరు చాలా దూరం వచ్చేసారు. మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా అచీవ్ చేశారు. సో, ఆ డిఫరెన్స్‌ని మీరు తెలుసుకునే పరిస్థితి ఉంటే మాత్రం మీ లైఫ్‌లో మీరు అంటే ఏమి అచీవ్ చేశారు అనేది తెలుసుకుంటారండి. యాక్చువల్‌గా మీ లైఫ్ అయితే సరైన దారిలో వెళ్తుంది. నిజానికేంటంటే పాస్ట్‌లో మీరు అంటే ఈ సిట్యుయేషన్ ఒక్కటి పక్కన పెడితే మిగతా థింగ్స్ మీద కరెక్ట్‌గా వర్క్ చేయడం వల్లనో ఏంటో కానీ మీ లైఫ్ చాలా స్టేబుల్‌గా వెళ్తుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీరొక బ్లెస్డ్ పర్సన్. ఈ చేంజ్ అనేది మీకు ఈ రోజు అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు ఈ సిట్యుయేషన్‌కి అంత టైమ్ ఇచ్చారు. అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. యాక్చువల్‌గా మీరు అంత ఎమోషనల్ టైప్ కాదు కానీ ఈ సిట్యుయేషన్‌లో ఎందుకో కానీ ఎమోషనల్‌గా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు. సో, అది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ స్టక్ అయిపోయారండి. ఈవెన్ మీరేంటంటే ఇది ఎప్పుడో జరిగినా సరే, ఇప్పటికి కూడా మీకిది ఇంకా ఫ్రెష్‌గా జరిగినట్టే గుర్తుంది. సో, దానివల్ల మీరేంటంటే, మీ లైఫ్‌లో వస్తున్న చేంజెస్ కానీ, మీ లైఫ్‌లో మీరు ఎంత దూరం వెళ్లారనేది కానీ రియలైజ్ అవ్వలేకపోతున్నారు. బట్ మీ థాట్స్‌ని కానీ మీరు కంట్రోల్ చేసుకొని, మీరు కొంత స్టేబుల్ అయితే మాత్రం, మీ లైఫ్‌లో మీరు ఇప్పటి వరకు ఏం సాధించారు, ఏం సాధిస్తున్నారు, ఇంకా ఏం సాధించడానికి ముందుకు వెళ్తున్నారు అనే క్లారిటీ మాత్రం వస్తుందండి. బట్ మీ లైఫ్ మాత్రం స్టేబుల్‌గా ఉంది. అంటే ఇంకా మంచిగా కొన్ని జరగడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని డ్రాగ్ చేయకుండా మీరు చూసుకోవాలండి. ఈ సిట్యుయేషన్‌లోని మీరు అబ్జార్బ్ అయిపోవద్దు. ఎందుకంటే ఇది జస్ట్ మీ లైఫ్‌లో ఒక చిన్న పార్ట్ అండి. మెయిన్ పార్ట్ అయితే కాదు. బట్ ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకున్న రోజు మీ లైఫ్ ఎటు వెళ్తుంది అనే క్లారిటీ అయితే మీకొస్తుంది. మోస్ట్‌లీ నేను ఒకటే చెప్తాను. మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా కొంత మీరు స్టేబుల్‌గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగాను ఈ రెయిన్‌బో మూన్ స్టోన్ క్రిస్టల్ అయితే యూజ్ చేయడం మంచిది. పామ్ స్టోన్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ బ్రేస్లెట్ యూజ్ చేస్తే మంచిది. మీ రైట్ హ్యాండ్‌కి వేసుకోండి. ఆర్ ఎల్స్ మీరేంటంటే ఈ ఎమెతిస్ట్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి. ఇదైనా సరే రైట్ హ్యాండ్‌కి వేసుకోవచ్చు. సో, ఎందుకంటే మీ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరేంటంటే స్టేబుల్‌గా ఉండడానికి ఆ 2 క్రిస్టల్స్‌లో ఏదైనా యూజ్ చేయొచ్చండి. మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. సో, అందుకే ఆల్రెడీ మీ లైఫ్ ఏంటంటే ఆ వేలోనే ముందుకు వెళ్తుంది. మీకిప్పుడు అర్థం అవ్వకపోవచ్చు కానీ ఒక్క సిట్యుయేషన్ మిమ్మల్ని డ్రాగ్ చేయకుండా మాత్రం చూసుకోండి. సో దట్ మీరింకా బిగ్ థింగ్స్ అచీవ్ చేయగలుగుతారు. అట్‌లీస్ట్ అచీవ్ చేసిన దాన్ని ఎంబ్రేస్ చేసుకోగలుగుతారండి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మీ లైఫ్ ఎంత బెటర్‌గా ఉంది అనేది కూడా మీరు రియలైజ్ అవ్వడానికి నాకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అసలు ఇంకా చూద్దాం. ఫర్దర్‌గా అంటే మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీ లైఫ్‌లో అనేది. హ్మ్. సో, నేనైతే ఒకటే చెప్తానండి మీకు. మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ ఏంటంటే, మేబీ అన్‌ఫినిష్డ్‌గా ఉండొచ్చు. అంటే ఔట్‌కమ్ అనేది ఇంకా రాలేదండి. ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే పాజిటివ్ వస్తుందా? నెగెటివ్ వస్తుందా? ఏం జరుగుతుంది అనేది మీకైతే ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. వచ్చే రోజుల్లో కూడా ఇంకా డౌట్‌గానే ఉంది. ఇది ఎలా మూవ్ అవుతుంది? అసలు ఏంటి పరిస్థితి? అనుకోని కొంత స్ట్రగుల్ అయితే తీసుకోవచ్చు. బట్ నేను మీకు చెప్పేదేంటంటే, స్ట్రగుల్ ఏం లేదండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే, ఇది మీరు సార్ట్ ఔట్ చేస్తారు వచ్చే రోజుల్లో. మీన్‌వైల్ ఇక్కడ ఏమవుతుందంటే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్స్ అనేవి మీరు ఫీల్ అవుతారండి. ఇదేంటంటే ప్యారలల్‌గా ఉంటది కానీ, ఇది మెయిన్ రోల్ ప్లే చేయదండి మీ లైఫ్‌లో ఇంకా. మోస్ట్‌లీ మీ లైఫ్ ఏంటంటే ఒక న్యూ వేలో బిగిన్ అవ్వడం కానీ, న్యూ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ, అంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ న్యూ లైఫ్‌ని ఎఫెక్ట్ చేయదండి. ఏ విధంగా కూడా మీ ప్రోగ్రెస్‌నయితే స్టాప్ చేయదు. కానీ మీ థాట్స్ వల్ల ఏంటంటే మీరు ఈ సిట్యుయేషన్‌కి ఎక్కువ పవర్ ఇవ్వడం, అంటే అది మిమ్మల్ని కంట్రోల్ చేసేలా చేయడం లాంటి అవకాశాలయితే ఉన్నాయి. నేను అందుకే క్రిస్టల్స్ కూడా సజెస్ట్ చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్‌లీ మీకు వ్యక్తులు కనెక్ట్ అవుతారండి. అంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఇప్పటి వరకు సపోర్ట్ చేయలేదనుకోండి. ఆర్ మీకేంటంటే లోన్‌లీ ఫీలింగ్ ఉండిపోయింది. ఎందుకో కానీ ఎప్పుడు కూడా మీ అనుకున్న వాళ్ళెవరు కూడా మీకు సపోర్ట్ చేయలేదు. ఆర్ అట్‌లీస్ట్ మీ అనుకోవడానికి కూడా మీకెవరు అలాంటి వైబ్స్ ఇవ్వలేదు అనుకోండి. వచ్చే రోజుల్లోని ఫస్ట్ అది జరుగుతుందండి. చాలా వరకు ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసినా అట్‌లీస్ట్ వాళ్ళకి ఒక్కలైనా సరే కరెక్ట్‌గా సపోర్ట్ చేస్తే వాళ్ళ పెయిన్‌ని వాళ్ళు మర్చిపోగలుగుతారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకేంటంటే మోటివేషన్ వస్తుందండి వాళ్ళ లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి. సో, అలా మీకేంటంటే వ్యక్తుల సపోర్ట్ ఫస్ట్ టైమ్ దొరకబోతుంది. మీ లైఫ్‌లోనేంటంటే మీకోసం అని చెప్పి స్టాండ్ తీసుకునే వాళ్ళు దొరుకుతారండి. సో, డెఫినెట్‌గా మీకేంటంటే ఇదొక బ్లెస్సింగే. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ లైఫ్‌లో ఇప్పుడు డైరెక్షన్ లేకుండా మీరు ఎటు వెళ్తున్నారో అర్థం అవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఒక సిట్యుయేషన్ మిమ్మల్ని అలా డ్రాగ్ చేస్తుంది. ఈవెన్ అదర్ సిట్యుయేషన్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉన్నా సరే మీరేంటంటే ఆ ఒక్క సిట్యుయేషన్ వల్ల ఇలా ఉన్నారు కాబట్టి
మీ లైఫ్‌లోకి ఇప్పుడు ఈ యూనివర్స్ ఏంటంటే వ్యక్తుల్ని పంపిస్తదండి. మీరు ఆ పెయిన్ మర్చిపోవడానికి కానీ, ఈ స్ట్రగుల్స్ అనేవి మర్చిపోయి మీ లైఫ్‌ని ఏంటంటే మీరు ఒక బెస్ట్ వేలో లీడ్ చేయడానికి కానీ, స్టిల్ ఇది ఉంటుంది. ఈ థింగ్ అనేది ఏంటంటే క్యారీ అవుతది. బట్ ఇదేంటంటే మీ లైఫ్‌ని ఎఫెక్ట్ చేయదండి. సమ్‌డే రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది ఫినిష్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడే జరిగిపోతుంది అని అనుకోవడానికైతే లేదు. సో, అంటే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఓవరాల్‌గా అయితే మీ లైఫ్ బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటుంది. బట్ మీ థాట్స్‌ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే, మీ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఏంటి, యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుంది అనేది మీరు తెలుసుకుంటారండి. కానీ మీకైతే వ్యక్తుల సపోర్ట్ దొరుకుతుంది. ఇది మీ లైఫ్‌లో రియల్ స్ట్రెంగ్త్ అని మీరు రియలైజ్ అయ్యే రోజు కూడా వస్తుందండి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే మీకు అన్‌కండీషనల్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు తోడుంటారు. ఆర్ అట్‌లీస్ట్ అలాంటి వాళ్ళు వస్తారండి మీ లైఫ్‌లోకి. ఇది మీకేంటంటే చాలా హ్యాపీనెస్ ఇస్తది. ఈవెన్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మిమ్మల్ని డ్రాగ్ చేస్తున్నప్పటికి కూడా ఇదొక్క సపోర్ట్ వల్ల మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతారు. ఎప్పుడూ లేనంత అంటే స్ట్రెంగ్త్ మీకొచ్చినట్టు కూడా ఫీల్ అవుతారు. సో, మీరేంటంటే వర్రీ అవ్వద్దు. ఏం జరుగుతుంది? అసలు ఎటు వెళ్తుంది? ఎలా? ఏంటి? అని ఏం అనుకోవద్దండి. లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి బెటర్ వేలో లేకపోయినా ఇవన్నీ కూడా సెటిల్ అవుతాయండి. క్లియర్ కట్‌గా న్యూ లైఫ్, న్యూ థింగ్స్‌ని మీరైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారంట వచ్చే రోజుల్లో. దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. అందుకే మీ మెంటల్ స్టేట్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే బ్యాలెన్స్ చేసుకోండి. మీ థాట్స్‌ని కానీ, మీ ఎమోషన్స్‌ని కానీ. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ లైఫ్ ఇప్పుడు ఎటు వెళ్తుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వచ్చే రోజుల్లో? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, నేనైతే ఇక్కడ చెప్తున్నాను కదండీ! మీ లైఫ్‌లోని మీరేంటంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో, ఆర్ ఎటు వెళ్తున్నారో అనే క్లారిటీ లేకపోతే మోస్ట్‌లీ ఈ రీడింగ్‌లో మీకు అర్థమైపోతుంది. సో, చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరేమి అంత వీక్ పర్సన్ లాగా నాకనిపించట్లేదండి. నిజానికి ఒక చైల్డ్ లైక్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఏ పనైనా సరే యాక్టివ్‌గా చేసే టైప్ అండి. ఆర్ ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవుతారు. నాకు సంబంధం లేదు, మనది కాదు కదా! సో, నాకేం పని అలా అనుకోరు. ఈవెన్ ఎదుటి వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే నాకెందుకులే అనుకునే టైప్ కాదండి. మంచి మనస్తత్వం. కాకపోతే ఈ చైల్డ్ లైక్ ఎనర్జీ వల్లే మీ లైఫ్‌లో ఇప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అంటే వ్యక్తుల విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఆర్ మీ సిట్యుయేషన్‌లో అయినా మీరు ఎక్కువ ఎంగేజ్ అవ్వడం అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి, ఎక్కువ ఆలోచించి, ఎక్కువ ఏదో చేసేయాలి అనుకోని చేసేయడం వల్ల ఈరోజు మీ లైఫ్‌లో మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. పర్టిక్యులర్‌గా మీ కార్డ్స్‌లో ఏంటంటే అలాంటి ఒక ఎనర్జీ ఉంది. యాక్చువల్‌గా మీరేంటంటే మంచి వ్యక్తే. ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చేసే తత్వం ఉంది. కాకపోతే ఏదో సిట్యుయేషన్‌లో కానీ ఆర్ ఏదో మొత్తానికిక్కడ ఎలా చెప్పాలంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారండి. దాని కోసం ఎక్కువ తెలుసుకోకుండా ఆర్ మీ ఎక్స్‌పీరియన్స్ కానీ, మీరు అంటే గతంలో ఫేస్ చేసినవి కానీ పట్టించుకోకుండా ఎక్కువ ఈ సిట్యుయేషన్‌కి టైమ్ ఇవ్వడం కానీ, ఎక్కువ ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయిపోవడం కానీ చేశారు. ఇదొక సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు ఆర్ మల్టిపుల్ అవ్వచ్చు. బట్ మోస్ట్‌లీ ఒక సిట్యుయేషన్‌లో ఎక్కువ ఇలా ఉండడం వల్ల మీరేంటంటే ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నట్టు నాకనిపిస్తుందండి. అంటే ఈ సిట్యుయేషన్‌లో వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం కానీ, ఆర్ మీరేంటంటే ఒకవేళ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ప్రాబ్లమ్ అనేది ఛాలెంజింగ్‌గా చేంజ్ అయిపోతుంది అని రియలైజ్ అయినప్పుడు మీరేంటంటే కొంత మనకెందుకులే సైడ్ అయిపోదాం అనుకునే టైంలోనే మీరేంటంటే రిస్క్‌లో ఉండిపోవడం కానీ, ఇలాంటివేవో జరిగాయండి. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీరు పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్‌ని పూర్తిగా అనాలిసిస్ చేయకుండా, ఆర్ ఒక పర్సన్ గురించి కంప్లీట్‌గా స్టడీ చేయకుండా, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారండి. ఆర్ అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. సో, దానివల్ల ఏమైందంటే, ఒక ప్రాబ్లమ్ అయినా మీరు ఫేస్ చేశారు. ఆర్ అట్‌లీస్ట్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మీకు అక్కడ ప్రాబ్లమ్ ఉంది అని అర్థమైనప్పుడు, మీరనుకున్నది కాదు, ఇది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది అని మీరు రియలైజ్ అయిన పాయింట్ దగ్గర, మీరేంటంటే వద్దు, మనం ఇంక ఇన్వాల్వ్ అవ్వకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నప్పుడు, ఇదేంటంటే మీకు ప్రాబ్లమ్ అయిపోయిందండి. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు. దానివల్ల మీరేంటంటే, ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రాలేకపోతున్నారు. మీరేంటంటే సఫర్ అవుతున్నారు. మీకేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఏం చేయాలి? అసలు లైఫ్ ఎటు వెళ్తుంది?
అసలు ఈ సిట్యుయేషన్ నుంచి మనం బయట పడగలమా లేదా? ఇలా ఏంటంటే ఆలోచిస్తున్నారండి. మీకేంటంటే ఫ్రస్ట్రేషను, ఇరిటేషను వస్తుంది. చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే అసలు మీరు ఇన్వాల్వ్ అయ్యుండేవారు కాదు. బట్ జరిగిపోయింది. సో, ఈ జరిగిపోయిన దాన్ని ఎలా మారుస్తారు? ఎలా దీని నుంచి బయటకొస్తారు? ఎందుకంటే మోస్ట్‌లీ నాకు తెలిసి ఇంత మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇన్వాల్వ్ అయిపోయారు. ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇది సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది అనే క్లారిటీ అయినా ఈ ఫేజ్ మీకు లేదండి. సో, మీరేంటంటే ఆలోచిస్తున్నారు. దీని నుంచి ఎలా బయటకి రావాలి? మనం ఏం చెయ్యాలి? యాక్చువల్‌గా మనం బయటికి రావడానికి మనం ప్రయత్నాలైతే చెయ్యాలి. ఇలా ఆలోచిస్తున్నారు కానీ, మీ ఎమోషన్స్ వల్ల లేకపోతే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల, వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారే కానీ, సిట్యుయేషన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందే కానీ, మీరేంటంటే దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎందుకో కానీ మెచ్యూర్డ్‌గా కూడా థింక్ చేయలేకపోతున్నారు. ఈవెన్ మీరు అంటే ఈ సిట్యుయేషన్ పరంగా ఎవరైనా వ్యక్తులతో మాట్లాడుతున్నా, తిరిగి మీరే రూడ్‌గా మాట్లాడుతున్నారేమో, మీరే హార్ష్‌గా మాట్లాడుతున్నారేమో, మీ బిహేవియరే అంటే మంచిది కాదేమో అనేలా కూడా పోర్ట్రే అవుతుంది. దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. అంటే ఏం చేయాలో తెలియట్లేదు. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలానే వెనక్కి రాలేకపోతున్నారు. ఎలా చూసినా మీకు ప్రాబ్లమ్‌లా అయితే అనిపిస్తుంది. సో, ఇదేంటంటే బేసిక్‌గా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందండి. మీ ఎమోషన్స్ ఏంటంటే స్టెబుల్‌గా లేకుండా చేస్తుంది. ఒక మనిషి తన ఎమోషన్స్ కంట్రోల్‌లో పెట్టుకొని, తన థాట్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా పెట్టుకుంటేనే ఏ సిట్యుయేషన్‌నైనా హ్యాండిల్ చేయగలరండి. అది ఎంత ప్రాబ్లమ్ అయినా సరే. సో, ఈ ప్రాబ్లమ్ అనేది మీదా కాదా పక్కన పెడితే, మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్లే ఈరోజు ఏంటంటే, ఇలాంటి సిట్యుయేషన్‌కి మీరు రావడం జరిగింది కాబట్టి, మీరేంటంటే కంట్రోల్ చేద్దాం అనుకున్నా కంట్రోల్ చేయలేకపోతున్నారండి. ఫస్ట్ నుంచి కూడా ఇదేంటంటే మీకు ఇలానే ఉంటుంది అనే క్లారిటీ ఉంటే మోస్ట్‌లీ ఇన్వాల్వ్ అయ్యుండేవారు కాదేమో. బట్ ఇప్పుడేంటంటే స్టక్ అయిపోయారు కాబట్టి దీని నుంచి బయటకు రావాలి అని డెస్పరేట్ అయిపోతున్నారు. సో, ఇది బయటకొచ్చేస్తే మీ లైఫ్ బెటర్ అయిపోతుందని మీకు తెలుసు. మీ లైఫ్ ఎటు వెళ్తుందో అనే భయం మీకెక్కడ మొదలైందంటే ఈ ఒక్క సిట్యుయేషన్ వల్లే. ఆర్ ఈ పర్సన్ ఎవరో కానీ మిమ్మల్ని అలా ట్రబుల్ చేస్తున్నారు. అందుకే మీరేంటంటే ఇలా భయపడుతున్నారండి. లేకపోతే మీ లైఫ్ మీద మీకు ఫుల్ క్లారిటీ ఉంది. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా ఉంటే బావుంటుంది అనే క్లారిటీ అయినా ఉంది. కాకపోతే ఈ ఒక్క సిట్యుయేషన్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల మీరేంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ లాగా అవుతున్నారు. ఒకటే చెప్తానండి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు ఏదో ఒక చాయిస్ చేసుకోవాలండి. సాక్రిఫైస్ చేసుకోవాలి. అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. ఈ సిట్యుయేషన్ మీకు ఫేవర్‌లోనే జరుగుతుంది అని మీరు ఎక్స్‌పెక్టేషన్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీరు అంటే ఇన్వాల్వ్ అవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఒక ప్రైస్‌ని మాత్రం పే చేయాల్సుంటుంది. యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు ఈ సిట్యుయేషన్‌లో ఇంత ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది. ఈ సిట్యుయేషన్ ఏంటంటే కొంత డీప్ అవుతుంది. దీనివల్ల మీరు ఛాలెంజ్ ఫేస్ చేస్తారు అని రియలైజ్ అయినప్పుడైనా సరే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు. అట్‌లీస్ట్ మీ వైపు నుంచి మీరేంటంటే చేయాల్సినవి ఇన్ టైమ్‌లో చేయలేదు. సో, దానివల్ల మీరేంటంటే ఇప్పుడు ఒక ప్రైస్‌ని పే చేయండి. కాన్సీక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాలండి. ఈ కాన్సీక్వెన్సెస్ ఎందుకు ఫేస్ చేయాలంటే యూనివర్స్ మీకు ఒక లెసన్ నేర్పించాలనుకుంటుంది కాబట్టి కాన్సీక్వెన్సెస్ ఫేస్ చేయాలి. సో, వన్స్ కాన్సీక్వెన్సెస్ ఫేస్ చేసిన తర్వాత మీ లైఫ్ మళ్ళీ నార్మల్ అయిపోతుందండి. మీరేంటంటే మీ లైఫ్‌లో క్లియర్‌గా ముందుకైతే వెళ్తారు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు అంటే ఇంకా ఒక డెసిషన్ తీసుకోవాలండి. ఆ డెసిషన్ ఎలా తీసుకోవాల్సిన పరిస్థితి అంటే, మీకు కన్వీనియంట్‌గా, కంఫర్టబుల్‌గా జరిగేలా తీసుకోవడానికి లేదు. ఆ సిట్యుయేషన్‌లో మీరు బయటికి రావడానికి మీరేంటంటే కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాలి అనే మైండ్‌సెట్‌లో ప్రిపేర్డ్‌గా ఉండి చేస్తే తప్ప మీరేంటంటే ఫ్రీ అవ్వలేరండి. అంటే ఇలాంటి ఒక ఫేట్‌ని మీరు క్యారీ చేస్తున్నారు అట్‌లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ పాయింట్‌లో సో, మీరేంటంటే ఇంక బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వద్దు. ముందుకు వెళ్ళాలా, వెనక్కి రావాలా ఏం వద్దండి. కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మీకు అర్థమైతే, ఆ సాక్రిఫైస్ ఏంటో కూడా మీకు తెలిస్తే అట్‌లీస్ట్ సాక్రిఫైస్ అనే పెద్ద వర్డ్ కాకపోయినా స్టిల్ ఒక చాయిస్ చేసుకోవాలి. అది మీకేమీ అంత కంఫర్టబుల్‌గా అనిపించదు అని మీకు తెలిసినా అదే చాయిస్ మీరు చేసుకోవాలి. ఎందుకంటే ఈజియెస్ట్ పాత్ ఇక్కడ కూడా మీరు వెతుక్కొని మీ ఫేవర్‌లో ఔట్‌కమ్ రావాలి అనుకుంటే దానికి మీరు ఇంకొక ప్రైస్‌ని పే చేయాల్సుంటుంది. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌కి మీరు రియాక్ట్ అయిన వే కానీ, మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, అంటే కరెక్ట్‌గా లేవు కాబట్టే ఈరోజు మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఆల్రెడీ మీరు ప్రైస్‌ని పే చేస్తున్నారు. బట్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా మీరేంటంటే ఒక ప్రైస్‌ని పే చేశారు అని రియలైజ్ కూడా అవుతారు. కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్ మీకు కంఫర్టబుల్‌గా వర్కౌట్ అయిపోవాలి.
మీరు అనుకున్నదే మీకు జరగాలి అనుకోని మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా మీరేంటంటే ఇంకా ఇబ్బంది పడతారండి. మీరు ఇంకా ఇంకా స్టక్ అయిపోతారు. మీ లైఫ్‌లో మీరు అంటే ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలో కూడా రియలైజ్ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని అంత ట్రబుల్ చేస్తుందండి. సో, ఇది మీరు ఆలోచించుకుంటూ ఉండడం వల్ల కూడా లైఫ్ అంతా ఇదేలా అనిపిస్తుంది. లైఫ్ ఇంకెప్పటికి బెటర్ అవ్వదనే ఫీలింగొస్తుంది. సో, బేసిక్‌గా మీ లైఫ్‌లో మీరు ఎటు వెళ్తున్నారు? మీ లైఫ్ అనేది కంఫర్టబుల్‌గా ఉండాలి అంటే, ఈ ప్రాబ్లమ్‌ని మీరు సాల్వ్ చేయాల్సుంటుంది. ఇది సాల్వ్ చేయాలి అంటే, మీరేంటంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ ఆర్ కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అసలు ఫర్దర్‌గా మీరు ఇంకా ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుందో. హ్మ్. నేను క్లియర్‌గా చెప్పాను కదండీ! ఈ సిట్యుయేషన్ అనేది మీకు ఫేవరబుల్‌గా వర్కౌట్ అయ్యేదైతే కాదు అంత ఈజీగా. ఇది యాక్చువల్‌గా మీరు ఇన్వాల్వే అవ్వకూడదు. మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీరొక ప్రైస్‌ని పే చేయాల్సుంటుందండి. సో, ఇది మీరు రియలైజ్ అయితే ఈ సిట్యుయేషన్ అనేది మీ ప్రాబ్లమ్ కాదు. మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆర్ ఏంటంటే మీకు కొన్ని తెలిసినా సరే మీరు టైమ్‌లో యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఈ సిట్యుయేషన్ ఇక్కడి వరకు వచ్చిందని మీరు రియలైజ్ అయితే మాత్రం సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లి, మీ వైపు నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత, ఈ సిట్యుయేషన్ ఏంటంటే కొంత బెటర్ అవ్వడం కానీ, మీకు కొంత ఫ్రీడమ్ దొరకడం కానీ, మీరేంటంటే చేంజెస్‌నైతే నోటీస్ చేస్తారండి. సో, ఇది మాత్రం మీరు స్ట్రాంగ్‌గా ఇంక డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఆల్రెడీ ఈ సిట్యుయేషన్‌లో మీరు ట్రాప్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. అంటే మధ్యలో ఉన్నారు. ఏం చేయలేకపోతున్నారు. ఈవెన్ ఏదైనా చేద్దాం అనుకున్నా సరే, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో అనుకోని భయపడుతున్నట్టు కూడా ఉన్నారు. సో, బేసిక్‌గా ఇది మీకు ఫేవరబుల్‌గా చేంజ్ అవుతుందని నేను చెప్పను కానీ, అట్‌లీస్ట్ మీకు కంఫర్ట్ దొరకాలి. మీరు ఫ్రీ అవ్వాలి. మీ లైఫ్ ఏంటంటే మీకు ఇంత హార్డ్‌గా అనిపించకూడదంటే మాత్రం ఇది మీకోసం కాదు. ఇదేంటంటే మీరు హ్యాండిల్ చేయలేరు. సో, మీరేంటంటే కొంత చాయిస్ చేసుకోవాలి. దీన్నేంటంటే విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్ అట్‌లీస్ట్ మీ ఎండ్ నుంచి ఏదైతే మీకు కష్టంగా అనిపిస్తుందో అది ఈ టైంలో చేయాల్సిన పరిస్థితి ఉంది అని రియలైజ్ అయితే మాత్రం ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్‌ని మీరు స్లోగా చూస్తారండి. ఇదేంటంటే మీకు కొంత ఫ్రీనెస్ ఇస్తుంది. ఇదే నాకిక్కడ కార్డ్స్‌లో అయితే కనిపిస్తుంది. సో, మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవ్వాలి అనుకుంటే, ఈ రోజు నుంచైనా సరే మీరు ఇంకా ఇలా ఆలోచించడం మానేస్తారు. మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలండి. ఇక్కడ వ్యక్తులు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఆర్ వ్యక్తులకి ఏమనిపిస్తుంది? ఇదంతా మీకు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తుల గురించి ఆలోచించే టైం లేదిక్కడ. మీకోసం మీరు ఆలోచించుకొని, మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోవాల్సిన పరిస్థితే ఉంది. సో, ఒకప్పుడు యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయినా, ఇప్పుడు ఇదేంటంటే మీరు అంత ఇన్వాల్వ్ అయ్యి చేసేదేం లేదండి. సో, మీ వైపు నుంచి మీరేంటంటే ఏది ఇంపార్టెంట్, ఎక్కడి వరకు ఉండాలి అనేది తెలుసుకొని డెసిషన్ మాత్రం తీసుకోవాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇలా కంటిన్యూ అయితే ఇంకా ఇంకా ఈ సిట్యుయేషన్ సీరియస్ అయిపోతుందండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇంకా స్ట్రగుల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ లైఫ్ యాక్చువల్‌గా కరెక్ట్ పాత్‌లోనే మీరు ముందుకు తీసుకెళ్ళొచ్చు కానీ, ఇక్కడ ఒక డెసిషన్ తీసుకొని ఈ సిట్యుయేషన్‌ని ఎండ్ చేస్తే కానీ మీరు అలా ఫ్రీగా మూవ్ అవ్వలేరు. అది ఒరిజినల్‌గా ప్రాబ్లమ్ ఇక్కడ. సో, ఈ బ్లాకేజ్‌నైతే క్లియర్ చేసుకోండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు ఇప్పుడు మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వచ్చే రోజుల్లో? సో, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటేనండి, మీ లైఫ్‌ని ఒక పర్ఫెక్ట్ వేలో ప్లాన్ చేసుకున్నారండి. పాస్ట్‌లో చూసినట్టయితే అట్‌లీస్ట్ లైఫ్ అనకపోయినా, మీ లైఫ్‌లో మేజర్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సిట్యుయేషన్స్ ఇలానే వర్కౌట్ అవ్వాలి, ఆర్ ఇలానే చేయాలనుకుని మీరేంటంటే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారు. సో, ఇక్కడేంటంటే ప్లాన్ చేసుకోవడమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి మీ వైపు నుంచి 100% మీరు ట్రై చేశారండి. మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేశారు. బట్ లైఫ్‌లోనే ఏంటంటే మన వైపు నుంచి మనం ఎంత ప్లాన్ చేసుకున్నా, మన లైఫ్ ఇలానే ముందుకు వెళ్ళాలి అనుకోని మనం ట్రై చేసినా సరే, అన్నీ మన చేతుల్లోనే ఉండవు కదా! కర్మ అనేది ఒకటుంటుంది. సో, కర్మ అనేది ఎవరైతే ఫేస్ చేయాల్సుందో, వాళ్ళ కర్మని ఎవరైతే క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందో, ఆటోమేటిక్‌గా వాళ్ళు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు.
అది వాళ్ళకి కంఫర్టబుల్‌గా అనిపించినా, అనిపించకపోయినా ఖచ్చితంగా జరుగుతుంది. సో, అందుకే మీ లైఫ్‌లో మీరు ఎంత ప్లాన్ చేసుకొని మీరు కొన్ని ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా పర్టిక్యులర్‌గా ఫినాన్షియల్ యాస్పెక్టే కాదు, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, ఏదైనా సరే మీ ఎండ్ నుంచి మీకు క్లారిటీ ఉండి మీరంతా చేశారు. సో, మీరేంటంటే చాలా వరకు సిట్యుయేషన్స్‌ని స్టెబిలైజ్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయాయి. సో, ఇప్పుడు మీకేంటంటేనండి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. మీ లైఫ్ ఎటు వెళ్తుందో మీకు ఏం క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంత ప్లాన్ చేసుకొని లైఫ్‌ని స్టెబుల్ చేయడం కోసం అని చెప్పి చాలా రకాలుగా స్ట్రగుల్ ఫేస్ చేసి అంటే అంతా ఇంప్లిమెంట్ చేస్తేనే లైఫ్ ఇలా అయిపోయిందంటే ఇంకా ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఇంకా లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుందనుకోవాలి. ఇది ప్రాబ్లమ్ అండి. సో, బేసిక్‌గా మీరేంటంటే మీ లైఫ్ ఎటు వెళ్తుంది అనే క్వెషన్ మార్క్ వేసుకోవడం అయితే తప్పు కాదు. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే డెఫినిట్‌గా మీకేంటంటే ఒక విజన్ ఉందండి. ఏం చేయాలో క్లారిటీ ఉంది. ఎలా లైఫ్‌ని లీడ్ చేయాలో కూడా క్లారిటీ ఉంది. అండ్ మోస్ట్‌లీ మీరేంటంటే ఇంప్లిమెంట్ చేశారు కూడా అనుకున్నదే. అయినా సరే కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయాయి కర్మ వల్ల. సో, ఇప్పుడేంటంటే బేసిక్‌గా మీరు కొంత స్ట్రగుల్ అయితే అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ హీల్ కూడా అవుతున్నారండి. మీరేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేసేసే టైప్ కాదు. ఆర్ అట్‌లీస్ట్ లైఫ్‌ని ఏంటంటే అంత ఈజీగా ఎదుటి వ్యక్తులకి సరెండర్ చేసేయరు. అలా అని చెప్పి లైఫ్‌లోనేంటంటే అంత ఈజీగా కూడా డౌన్ అయిపోయే టైప్ కాదండి. మోస్ట్‌లీ స్ట్రాంగ్‌గా ఉండే టైపు. ఇండివిడ్యుయల్‌గా థింక్ చేసే టైపు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీరు హీల్ అవుతున్నారు కానీ మళ్ళీ కూడా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. మీరు బెటర్ అవుతున్నారు కానీ, మళ్ళీ కూడా అంటే మీ థాట్స్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం కానీ, ఎక్కడో మ్యానిప్యులేషన్ నాకు కనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ ఒక సిట్యుయేషన్ అనేది ప్లాన్ చేసుకొని, అది అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల అయినా సరే, అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? సో, వర్కౌట్ చేయాలంటే ఏం చేయాలి? అనే ఒక డెస్పరేషన్ అయినా ఉన్నట్టుంది. సో, బేసిక్‌గా మీరు హీల్ అవుతున్నారు. బెటర్ అవుతున్నారు. ఎందుకంటే అట్‌లీస్ట్ మీరేంటంటే స్టార్టింగ్‌లో ఈ సిట్యుయేషన్‌లో ఫేస్ చేసిన ఆ డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే ఆ ఛాలెంజెస్ కానీ, ఇప్పుడు అంత లేవండి. కానీ ఎందుకంటే లేవు. మీరేంటంటే స్లోగా అది యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్ అట్‌లీస్ట్ హీల్ అవుతున్నారు. కొంత బెటర్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ ఏంటంటే మీ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. మీలో ఉన్న ఇగోని ఏంటంటే బయటికి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే కరెక్ట్‌గా వర్క్ చేసి, కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే ఇలా ఎందుకవ్వాలి? అసలు ఎందుకయ్యింది? సో, దీనికి నేనేం చేయాలి? నా వైపు నుంచి నేను ఎలా మారితే ఈ సిట్యుయేషన్ బెటర్ అవుతుంది? ఇలా ఏంటంటే డెస్పరేషన్ అండి. మీరేంటంటే ఎడిక్ట్ అయిపోయారు ఔట్‌కమ్‌కి. మోస్ట్‌లీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, నేనింత చేశాను కదా! సో, ఎందుకిది ఫెయిల్ అయ్యింది? సో, ఇది ఫెయిల్ అవ్వకూడదు కదా! ఎందుకంటే ఇంత ప్లాన్ చేసుకున్నాను కదా! సో, ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి. మళ్ళీ ఏమనుకుంటున్నారు, అసలు ఎందుకిలా జరుగుతుంది? లైఫ్ అసలు ఎటు వెళ్తుంది? అసలు ఏం చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది? నా వైపు నుంచి నేను ఎలా ఉండాలి? ఇలా ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఏమనిపిస్తుందంటే, ఇంత వర్కౌట్ చేసిన తర్వాత ఇది అవ్వకపోవడం ఏంటి? సో, ఇప్పుడేం చేయాలి? సో, ఏదో ఒకటి చేసేయాలి. డెస్పరేషన్. సో, ఇక్కడేంటంటే మీ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుందండి. అందుకే కదా హీల్ అవుతున్నారు. కానీ బ్యాలెన్స్ అవుతున్నట్టే అవుతుంది. మళ్ళీ ఇంబాలెన్స్ కూడా అవుతుందండి. ఎందుకంటే మీలో డెవిల్ ఎనర్జీ కూడా ఉంది. ఆ డెవిల్ ఎనర్జీ ఏంటంటే మీలో నెగెటివ్ థాట్స్ లేకపోతే మ్యానిప్యులేషను లేకపోతే ఇక్కడ ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం ఆర్ ఎడిక్షన్స్ అంటే మీలో ఉన్న టాక్సిసిటీని కూడా బయటికి తీసుకొస్తున్నాయి. యాక్చువల్‌గా మీరు టాక్సిక్ పర్సన్ కాదు కానీ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని టాక్సిక్ పర్సన్ లాగా రోజు రోజుకి కూడా కొంత చేంజ్ చేస్తుంది. అందుకే ఇక్కడ ఏమవుతుందంటే హీలింగ్ అనేది ఫుల్‌గా జరగట్లేదు. అలా అని చెప్పి హీలింగ్ జరగట్లేదని కూడా కాదు కానీ స్టక్ అయిపోయారండి. సో, బేసిక్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో ఇలా ఉండడం చాలా కామన్. ఈవెన్ అంటే ఏ కార్డ్స్ చూస్తున్నా సరే ఆల్‌మోస్ట్ మీరు ట్రాప్ అయిపోయారు అనే అనిపిస్తుందండి. మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఈ సిట్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అంటే భయపడుతున్నారండి. ఎక్కడో ఒక స్టెప్ ముందుకు వెయ్యాలంటే. ఇప్పుడు మన లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఏదో మనం అనుకోనట్టుగా జరిగిందనుకోండి. ఎందుకంటే ప్రతి మనిషి ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి, ఇలా రావాలనే చేస్తారు. కాకపోతే అది అలా జరగలేదు. అలా జరగనప్పుడు మీరది యాక్సెప్ట్ చేసి సో, నెక్స్ట్ నేనేం చేయాలి? నా ఎండ్ నుంచి నేనేం చేస్తే బావుంటుంది అనుకోని కొంత థింక్ చేసి మూవ్ అయితే మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు కాబట్టి, సిట్యుయేషన్‌లోని రియాలిటీ ఏంటి అనేది అర్థం చేసుకుంటారు కాబట్టి, కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడానికి చూస్తారు. సో దట్ ఔట్‌కమ్ అనేది మీ ఫేవర్‌లో మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి అనేది.
బట్ ఇప్పుడు మీ సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని కరెక్ట్‌గానే చేస్తున్నారని రియలైజ్ అయ్యి చేసిన తర్వాత ఔట్‌కమ్ మీరు అనుకున్నట్టుగా రాలేదు. సో మీకేంటంటే ఔట్‌కమ్‌తో అటాచ్‌మెంట్ అనేది ఏర్పడిపోయిందండి. మీరు ప్లాన్ చేసుకున్నప్పుడే ఔట్‌కమ్‌తో అటాచ్‌మెంట్ పెంచుకున్నారు కాబట్టి అలా అంటే చేశారు. అది తప్పు కాదు. కాకపోతే ఔట్‌కమ్ అలా రాలేదు కదా! అని దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు రాలేదు? అసలు రావాలంటే ఏం చేయాలి అనుకుని రోజు రోజుకి అబ్సెషన్ పెంచుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మీరు హీల్ అవుతున్నప్పటికి కూడా మీకు ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి అనేది క్లారిటీ ఉన్నప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. భయపడిపోతున్నారు. మేబీ అంటే మళ్ళీ మీ వైపు నుంచి మీరు అంటే యాక్సెప్ట్ చేసి ఒకవేళ వర్కౌట్ చేసినా సరే సఫర్ అవుతారేమో! పెయిన్ తీసుకునే పరిస్థితి వస్తుందేమో! సిట్యుయేషన్ ఏంటంటే పూర్తిగా స్టడీ చేయకుండానే ఔట్‌కమ్ డిసైడ్ అయిపోతున్నారండి. ఔట్‌కమ్ అనేది మీరు అనుకున్నట్టుగా వస్తుందా? రాదా? పక్కన పెడితే అసలు దాని గురించి ఫస్ట్ మీరు ఆలోచించకూడదు. మీ వైపు నుంచి మీరు ఈ టైంలో ఏది చేయాలో అదే చేయాలండి. ఎందుకంటే ప్రెజెంట్ ఒక్కటే మీ చేతుల్లో ఉంటుంది. ఫ్యూచర్ అనేది మీ చేతుల్లో ఉండదండి. బట్ ప్రెజెంట్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే, ప్రెజెంట్‌లో మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోతే ఫ్యూచర్ అనేది ఎలా బెటర్ అవుతుంది? ఎందుకంటే మీ ప్రెజెంటే కదండీ మీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. బట్ మీ ప్రెజెంట్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ప్రెజెంట్‌లో ఏవో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీ ఫీలింగ్స్‌తో మీరు హానెస్ట్‌గా ఉండలేకపోతున్నారు. సో, ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. అందుకే మీ లైఫ్ ఏంటంటే ఎటు వెళ్తుందో మీకు అర్థం అవ్వట్లేదు. మీ లైఫ్ కరెక్ట్‌గానే వెళ్తుందండి. ఎందుకంటే మీరు అన్నీ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి. కానీ ఇదొక టెంపరరీ సెట్ బ్యాక్ అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. ఔట్‌కమ్ అనేది స్టిల్ మీ ఫేవర్‌లో రావడానికి ఛాన్స్ ఉందండి. కానీ అది మీ ఫేవర్‌లో వస్తుంది అని మీకు తెలియాలి అంటే సిట్యుయేషన్‌ని మీరు పూర్తిగా స్టడీ చేయాలి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అట్‌లీస్ట్ ఔట్‌కమ్ మీ ఫేవర్‌లో రాకపోయినా స్టిల్ ఈ ఔట్‌కమ్ అనేది ఏంటంటే మీరేం డిజర్వ్ చేస్తారు? మీ వర్త్ ఏంటి అని మీరు తెలుసుకోవడానికైనా సరే ఒక ఛాన్స్ ఇస్తుంది అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే బేసిక్‌గా హీల్ అవ్వడానికే ట్రై చేయండి ఇంకా కూడా. ఎందుకంటే మీరు హీల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి, మీరేంటంటే క్లియర్ కట్‌గా డిసైడ్ అవ్వగలుగుతారండి. ఏం చేయాలి? ఎలా చేస్తే బావుంటుంది? ఓకే. ఈ సిట్యుయేషన్‌లో ఇంత కష్టం ఉన్నా ఆర్ నా వైపు నుంచి నేను ఇదే చేయాల్సిన పరిస్థితి ఉన్నా చేయగలను అనుకోని మీరేంటంటే ధైర్యంగా చేస్తారు. ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తారు. ప్లస్ ఇక్కడ మీరు ఒక స్టెప్ కూడా ముందుకు వెయ్యాలండి. అప్పుడే మీ లైఫ్‌లోనేంటంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. మీకేంటంటే అర్థమవుతుంది. మీ లైఫ్‌లోని మీరు ఎటు వెళ్తున్నారు అనేది. బట్ మీరేంటంటే ఇక్కడ క్లారిటీ తెచ్చుకోకుండా మీరేంటంటే ఇలానే స్టక్ అయిపోయి, నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఔట్‌కమ్ ఇలానే రావాలి అనుకుని డెస్పరేట్ అయిపోయి, దానికోసం నెగెటివ్ వేస్‌ని చూజ్ చేసుకోవడం, లేకపోతే పూర్తిగా ఏం చేయకుండా సైలెంట్‌గా ఉండడం, అలాంటివి చేసినా యూజ్ లేదండి. ఎందుకంటే యూనివర్స్ ఏదో ఒక రోజు మళ్ళీ మిమ్మల్ని పుష్ చేస్తుంది. ఒక డెసిషన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. మీరేంటంటే అలా ఇక్కడే స్టాప్ అయిపోతున్నారు. సో, ఇలా స్టాప్ అవ్వకూడదు అని చెప్పి మీకు కొన్ని సైన్స్ కూడా ఇస్తది. సో, మీరేంటంటే ముందే యాక్సెప్ట్ చేసి, ముందే మీరేంటంటే మీ వైపు నుంచి కొంత క్లియర్‌గా మూవ్ అవుతుంటే మీకే మంచిదండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో నాకేం కనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరంత ఎమోషనల్ పర్సన్ ఏం కాదు కానీ, బట్ ఈ ఒక్క సిట్యుయేషన్‌లోని ఏంటంటే మీ థాట్స్ మిమ్మల్ని బాగా కంట్రోల్ చేస్తున్నాయండి. మీరు కాని వ్యక్తిలా మిమ్మల్ని చేంజ్ చేస్తున్నాయేమో అని నాకైతే అనిపిస్తుంది. సో, ఈ చేంజెస్ అయితే అంత మంచివి కావు. మోస్ట్‌లీ నాకేమనిపిస్తుందంటే ట్రాప్ అయిపోయారండి. ఈ లూప్‌లో స్టక్ అయిపోయారు. ఈ లూప్‌ని బ్రేక్ చేయలేకపోతున్నారు. అంటే ఒకటి సిట్యుయేషన్ కార్మిక్ లాగుంది. సో, ఈ చైన్స్‌ని బ్రేక్ చేయడం అనేది కొంచెం కష్టమే. బట్ ఆ టెంప్టేషన్‌ని కానీ మీరు రెసిస్ట్ చేస్తే ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి అని ఒక డెస్పరేషన్ ఉంది చూడండి. ఆ టెంప్టేషన్‌ని మీరేంటంటే బ్రేక్ చేయాలండి. సో, అది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీరు ఈ సిట్యుయేషన్‌ని ఏంటంటే హ్యాండిల్ చేస్తారు. ఓకే. ఇదే రియాలిటీ ఆర్ నేను ఇది యాక్సెప్ట్ చేయాలి. తప్పదు. ఇంక మరి దీని ప్రకారమే నేను మూవ్ అవ్వాలి అనుకుని మీరు మూవ్ అయినప్పుడు మీ లైఫ్‌లోని మీరేంటంటే ఎటు వెళ్తున్నారు? సో, ఈ సిట్యుయేషన్ వల్ల మీరేం గెయిన్ చేశారు? ఆర్ అసలు మీరింకా ఏం డిజర్వ్ చేయడానికి ఛాన్స్ ఉంది అనేది మీకు తెలుస్తుందండి. సో, ఇలా ఏంటంటే మూవ్ అవ్వాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఆలోచించండి. హీల్ అవుతున్నారండి. బట్ ఇంకా హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మోస్ట్‌లీ గ్రీన్ కలర్‌తో వర్క్ చేయడం అయితే మంచిది. గ్రీన్ కలర్ క్లోత్స్ వేసుకోవడం కానీ, గ్రీన్ కలర్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఎక్కువ తినడం కానీ, అంటే ఎక్కువ గ్రీనరీ కానీ వాచ్ చేయడం టైం అనేదేంటంటే గ్రీనరీలో స్పెండ్ చేయడం లాంటివి చెయ్యాలండి. సో, ఇలా మీ ఎండ్ నుంచి మీరు హీల్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేయండి. ఈవెన్ హీలింగ్ క్రిస్టల్స్ ఏమైనా యూజ్ చేయాలి అనుకుంటే మోస్ట్‌లీ మీరు గ్రీన్ అవెంచరిన్ బ్రేస్లెట్ అయినా యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్
ఈ క్లియర్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి. నేను ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాను చూసుకోండి. సో మోస్ట్లీ అంటే నాకైతే అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో అసలు ఇంకా చూద్దాం ఫర్దర్‌గా మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. హ్మ్. నేను చెప్పాను కదండీ! మీరు పీస్‌ని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, క్లియర్ కట్‌గా మీ పాత్ ఏంటనేది మీరు తెలుసుకొని, ఒక డెసిషన్ తీసుకోవాలండి. ఇక్కడ మిమ్మల్ని కొన్ని థింగ్స్ అనేవి కన్‌ఫ్యూజ్ చేస్తున్నా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పెడుతున్నా, ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే, వన్స్ మీరు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత, మీ లైఫు మొత్తానికే చేంజ్ అయిపోతుందండి. అసలు మీరు కూడా ఊహించరు. లైఫ్ అనేది ఆ విధంగా చేంజ్ అయిపోవడం అనేది మీరు చూస్తారు. ఎందుకంటే, ఇక్కడ మీరు పీస్‌ని చూజ్ చేసుకున్నప్పుడు మీరేంటంటే, మీ లైఫ్‌లోని ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అనుకున్నప్పుడు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. మోస్ట్‌లీ ఈ డెసిషన్ కూడా ఎలా తీసుకోవాలంటే, పీస్‌ని చూజ్ చేసుకునేలా తీసుకోవాల్సుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఇఫ్ మీకేంటంటే ఈ సిట్యుయేషన్ అనేది హ్యాపీనెస్ ఇవ్వకపోయినా ఆర్ మీరేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోయినా మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మీ లైఫ్ చేంజ్ అవుతుంటది కాబట్టి మీకు అర్థమైపోతదండి. అంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో 2 ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఆ ఆప్షన్స్‌లోని కొంతమందేంటంటేనండి పీస్‌ని చూజ్ చేసుకుంటారండి. కొంతమందేంటంటే ఫైట్‌ని చూజ్ చేసుకుంటారు. సో, ఇక్కడ ఏంటంటే బేసిక్‌గా మీరు ఫస్ట్ పీస్‌ని చూజ్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. దాని ప్రకారం మూవ్ అవ్వాలి. ఇఫ్ అది వర్కౌట్ అవ్వకపోతే మీరు సెకండ్ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ మీరు పీస్‌ని కానీ చూజ్ చేసుకొని మీ హార్ట్‌కి మీరు లాయల్‌గా ఉండడం. అంటే మీ థాట్స్ అనేవి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయకుండా, మీరేంటంటే మ్యానిప్యులేట్ అవ్వకుండా, మోస్ట్‌లీ ఎవరి వల్ల కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా కానీ డెసిషన్స్ తీసుకుంటే డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే బెటర్‌గా వర్కౌట్ అవుతాయండి. ఆ డెస్పరేషన్ ఒద్దు మెయిన్. అండ్ ఇంకొకటేంటంటే మైండ్‌తో కాకుండా హార్ట్‌తో థింక్ చేయండి. మీ హార్ట్‌ని ఫాలో అవ్వండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే. ఎందుకంటే, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీ హార్ట్‌ని కానీ మీరు ఫాలో అయితే, మీ ఇంట్యూషన్ మీకేదైతే చెప్తుందో, అది మీరు రియలైజ్ అయ్యి దాని ప్రకారం మూవ్ అయితే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే, లవ్‌ని చూజ్ చేసుకోండి. పీస్‌ని చూజ్ చేసుకోండి. దాని ప్రకారమే మూవ్ అవ్వండి. ఖచ్చితంగాను ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరు బెటర్‌గా ఫీల్ అవుతారు. మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అండ్ మీ లైఫ్‌లోని మీరు ఈ చాయిస్ చేసుకోవడం అనేది వర్తీ అని రియలైజ్ అవుతారు అన్నట్టుగా మాత్రం కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయండి. సో, మీరేంటంటే హీల్ అయ్యారనుకోండి, ఇది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు హీల్ అవ్వలేకపోతే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ రోజు ఏంటంటే మేబీ మీరు కొంత సఫర్ అవుతూ ఏం చేయాలో తెలియక స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. బట్ మీరేంటంటే అన్ని రోజులు ఇలా ఉండరు. అలా అని చెప్పి మరీ డెసిషన్ తీసుకోకుండా ఉండకూడదండి. బేబీ స్టెప్స్ అయినా వేస్తుండాలి. రోజుకొక స్టెప్ అయినా వేస్తే ఆర్ ఒక స్టెప్ అయినా వెయ్యాలి అనుకోని, ఈ రోజు అనుకోని రేపు అట్‌లీస్ట్ ఒక స్టెప్ వేస్తే మీ లైఫ్ అనేది బెటర్ అవ్వడం అనేది మీరు చూస్తారండి. బట్ ఏమీ చేయకుండా సైలెంట్‌గా ఉండి ఇలానే ఉంటుందా అనుకుంటే అలానే ఉంటుంది. అందులో మార్పేం ఉండదు. ప్లస్ మీ డెవిల్ ఎనర్జీని మీరేంటంటే రెసిస్ట్ చేయాలి కాబట్టి సో, మోస్ట్‌లీ ఎక్కడా కూడా ఐడిల్‌గా ఉండొద్దండి. దానివల్ల కూడా వచ్చేదేం లేదు. మోస్ట్‌లీ మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకోండి. ఏదో ఒక వర్క్‌లో బిజీగా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీ థాట్స్ చాలా డేంజరస్‌గా ఉన్నాయండి. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.